ఈరోజు నెక్కొండ మండల ప్రజలకు స్వాతంత్రం వచ్చిన రోజు ఎంతైతే హ్యాపీగా ఉన్నారో ఈరోజు అంత హ్యాపీగా సంబరాలు చేసుకునే ఏర్పాట్లు ఘనంగా జరిగినవి. దీనికి ప్రధానంగా సిపి మేడం సీతారెడ్డి గారికి మా నెక్కొండ మండల ప్రజలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మహేందర్ రెడ్డి గారు అవినీతి ఇంత అంతా కాదు, అవినీతిని ఎత్తిపొడిచి చూపిస్తా అనే విలేకరుల పైన కూడా తప్పుడు కేసులు పెట్టడానికి సర్వ ప్రయత్నాలు చేసిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తే వాళ్ళను రౌడీ షీటర్లను చేసి రౌడీలను చేసిన ఘనత కూడా ఇలా అతందే. ఇలా రైస్ మిల్లుల దగ్గర నెల మామూలు వసూలు చేసుకొని ఒకవేళ దాని మీద కాంప్లైంట్ చేసినా లారీల కొద్ది బియ్యాన్ని పక్కదారి పట్టించిన ఘనత కూడా లక్షల్లో దాదాపు 10 లక్షల రూపాయలు తీసుకొని దాన్ని కూడా పక్కకు తప్పిన ఘనత ఇలా మహేందర్ రెడ్డి గారిది. దాంతోపాటు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ నివ్వరపోయే చరిత్ర ఏంటి అంటే, ఒక పోలీస్ స్టేషన్కు ఒక అధికారి ఒక ట్రాక్టర్ రైస్ను పీడిఎస్ బియ్యాన్ని పట్టుకొస్తే ఆ నైటు సీసీ కెమెరాలు ఓపెన్ చేసినా ఇప్పుడు ఓపెన్ చేసినా అందులో ఉంటుంది. ఆ ట్రాక్టరీ పంపుకుంటూ వాళ్ళ పోలీస్ స్టేషన్ ముందు రేకుల కింద ఒక 20 బస్తాలు వేసి ఆ 20 బస్తాలను కూడా వారం 10 రోజుల్లో వాటిని కూడా మళ్ళీ పంపి దాదాపు లక్షలు చేయదంటుకున్న చరిత్ర ఇలా మేము ఇప్పటివరకు ఎక్కడ కూడా చూడలేదు. ఇట్లాంటి నీచమైన ఏ డిపార్ట్మెంట్లో అయినా ఇంత నీచమైన వాళ్ళు ఉంటే ఇటువంటి వాళ్ళను పర్మనెంట్గా సస్పెండ్ చేయాలని చెప్పి మేము సిపి మేడంకు ప్రధాన కారణం అంటే ఒకటి కాదండి, 2 కాదండి, మీకు ప్రతి ఎవిడెన్స్ తోటి వందల కొద్ది ఉన్నాయండి. వందల కొద్ది ఆధారాలు ఉన్నాయి. ఎవరికి కావాలన్నా మేము ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇచ్చినాం, ఎస్బీ వాళ్ళకి ఇచ్చినాం. మేము సిపి గారికి కూడా గతంలో కంప్లైంట్ చేసినాం. రాజకీయ బలంతో ఇన్ని రోజులు గడుచుకుంటూ వచ్చిండ్రు. ఇలా సిపి మేడం కొత్తగా వచ్చి ఇలా ఏ రాజకీయ నాయకుడికి తలంగకుండా ఇలా సస్పెండ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాంటి అధికారి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా ఇట్లనే తయారవుతాడు కాబట్టి ఇతన్ని పర్మనెంట్గా రిమూవ్ చేయాలని చెప్పి నెక్కొండ మండల ప్రజల తరపున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఈరోజు మేము బాంబులు కలిసి మేడంకు ప్రత్యేకంగా పాలాభిషేకం చేయడం జరిగింది. ఇవాళ ఎందుకంటే ఇలా సస్పెండ్ చేసినందుకు ప్రత్యేకంగా మేడం గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇలా కొన్ని ఫోన్పేలు కూడా మేము ఇచ్చినాం. మంది పేర్ల మీద కొట్టించుకొని తీసుకోవడం, ఇలా లక్షలు దాదాపు లక్షలు చేయి మార్చుకొని ఇలా కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా కండువ కప్పుకొని ఒక కండువ వేసుకోకుండానే తిరిగిండు తప్ప మేము ఆ కండువ ఎత్తా అని చెప్పి మొన్న రీసెంట్లీ వెంకటాపురంలో జరిగిన ఒక యాక్సిడెంట్ కేసులో నన్ను 4 గంటలకు పట్టుకపోయినప్పుడు నేను ఇదే చెప్పిన, 3 నెలల్లో నువ్వు ఖచ్చితంగా కాంగ్రెస్ కండువ కప్పుకొని నేను ఎక్కడి నుంచి పోతావన్నా. అదే న్యాయం, అదే జరిగింది. ఇలా మా కార్యకర్తను చంపి దాని ఆనమాలు కూడా అక్కడ లేకుండా వెహికల్ను తీసేసి ఆయనే తాగి వచ్చి గుద్దుకుండా అని చెప్పినందుకు ఆయనకు నిజంగా పాపం అనేది తాకింది. భగవంతుడు అనేవాడు గొప్పోడు. భగవంతుడి కింద ఎటువంటి వాడైనా ఇలా సర్వనాశనం కావాల్సిందే. అదేవిధంగా సర్వనాశనం అయిపోయిండు. వాళ్ళకి 2 ఆడపిల్లలు. ఇవాళ అవి అయిన యాక్సిడెంట్ వెహికల్ అట్లా అవన్నీ అక్కడే ఉంటే ఇవాళ వాళ్ళు కూడా ఎంతో కొంత ఇవాళ ఖర్చులకు డబ్బులు ఇచ్చేది. ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా చేసింది కూడా ఈ ఎస్ఐ మహేందర్ రెడ్డి గారే. కాబట్టి ఇట్లాంటి నీచుడు నికృష్టుడు ఎక్కడ కూడా పోస్టింగ్ చేద్దాన్ని మేము ప్రత్యేకంగా సిపి మేడంను ప్రత్యేకంగా కోరుకుంటున్నాం.